వెల్కమ్ టు జెట్ న్యూస్. పవన్ కళ్యాణ్పై తాడేపల్లిలో కేసు నమోదైంది. మరి ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఎలా ఉన్నాయంటే, హరిహర వీరమల్లుకు సంబంధించి వైసీపీ బాయ్కట్ చేసింది ఆ చిత్రాన్ని. మరి ఇందుకు సంబంధించి హ్యాష్ట్యాగులతో సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హరిహర వీరమల్లుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది, బాయ్కట్ అంటోంది. పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు తమ శక్తి వంచన లేకుండా ఏదైతే సినిమాని తొక్కేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. మరి అట్ ది సేమ్ టైం ఇటువైపు హరిహర వీరమల్లు సినిమా కూడా కొంచెం డిజాస్టర్ టాక్ నమోదు చేసుకోవడంతో ఆ సినిమా కాస్త వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి తొలి 2-3 రోజులు ఫ్యాన్స్ రూపంలో ఆ సినిమాకు కొంత అండదండలు లభించాయి, కలెక్షన్ రూపంలో కొంత ఊరట కూడా దక్కింది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఫ్రస్ట్రేషన్కు గురైనటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినిమా విషయంలో పిచ్చి పిచ్చిగా హ్యాష్ట్యాగులు పెడుతూ బాయ్కట్ చేయాలని కోరుకునే వారందరికీ కూడా ఫ్యాన్స్ ఎదురు తిరగండి, దాడి చేయండి, నలిపేసేయండి, మీ స్టైల్లో కల్చర్ అనేది రకరకాలుగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై తాడేపల్లిలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదైంది. మరి పవన్ కళ్యాణ్ ఆయన స్థాయికి తగ్గట్టు ఏదైతే ఒక మంత్రిగా ఉన్నారో, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా సమాజం అంతా కూడా ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నలు అయితే కనుక బాహటంగానే వినిపిస్తున్నాయి. ఏదైతే సనాతన ధర్మం పేరిట ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, సనాతనిగా చెప్పుకుంటున్నారు ఓవైపు, సనాతనిగా చెప్పుకుంటే ఆయన ఇలా వ్యవహరించరు కూడా. మరి సనాతనులు ఎప్పుడైనా కూడా సాత్వికంగానే కొనసాగుతూ ఉంటుంటారు. మరి ఈయనేమో నలిపేయండి, చంపేయండి, దాడులు చేయండి అని నోటికి వచ్చిన విధంగా తన పార్టీ శ్రేణుల్ని, తన అనుచరుల్ని రెచ్చగొట్టే విధంగా ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేసి పరిస్థితిని అదుపు తప్పేలా చేస్తున్నారు అనేటటువంటిది ప్రధాన అభియోగం ఆయనపై నమోదైంది. మరి ఆయన ఒక సినిమా విషయంలో అంత యారోగెన్సీ ప్రదర్శించడం పట్ల అంతటా కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి సంబంధించి మొదట ఎవరైనా ఏవైనా చేసుకోండి, సినిమాకి వచ్చేవాళ్లే వస్తారు అని ఏదైతే వేదికల మీద అంత నమ్మకంగా అంత విశ్వాసపాత్రంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇలా బరస్ట్ అవ్వడం, ఏదైతే పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి దాడులకు పురుగొల్పితే, మరి పరిస్థితులు అదుపు తప్పితే సమాధానం ఎవరు చెప్తారు? బాధితులు, నష్టపోయిన వారు ఎవరికి చెప్పుకుంటారు? మరి కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మరి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మరి ఆయన స్థాయిలో ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సబబా అనేటటువంటిది అంతటా వినిపిస్తున్నమాట. మరి ఆయన ఎన్నికలకు ముందు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాటలు చాలా హద్దులు దాటాయి. అయితే ఇటువైపు నుంచి కూడా వైసీపీ నుంచి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన అలా మాట్లాడడం అనేది సమంజసమే. కానీ ఈయనే ఒక అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఒక బాధ్యతగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఈ స్థాయిలో ఇలా దిగజారి మాట్లాడితే పరిస్థితి ఏమవుతుంది? ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడో ఎంతో కొంత విఘ్నత కలిగిన వారే కాబట్టి మరి ఆయన మాటలు మైండ్కు మనసుకు ఎక్కించుకుంటే పరిస్థితులు అదుపు తప్పవా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఇది అందరి నోట వినిపిస్తున్న మాట. ఒక్క వైసీపీ, టీడీపీ, బీజేపీయే కాదు, ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండిస్తారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ తను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. అంతా అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో ఆయన వ్యవహరిస్తే కనుక ఎక్కడో ఒక చోట బ్రేకులు పడతాయి, మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు.